హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు దేవి రమేష్ వీడియోస్. నేను ఇప్పుడు చికెన్ ఇలా వండుతాను. టేస్ట్ అయితే బాగుంటుంది. బిర్యానీలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సింపుల్గా ప్రాసెస్ అన్నమాట. నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి. బాగా చికెన్ సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, అందులోకి సరిపోయినంత కారం, కావలసినంత సాల్ట్, మరి కొంచెం పడుతుంది. ఆయిల్, కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, కొంచెం వాటర్, ఇవి మిక్సీ పట్టుకుందాం, పేస్ట్లా చేసుకుందాం. మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఈ పేస్టు కారం, సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న చికెన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత అప్పుడు గ్యాస్ ఆన్ చేద్దాం. 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లోనే కొంచెం సేపు మగ్గుతూ ఉంటుంది. తీసి చూద్దాం. వాటర్ మొత్తం రిలీజ్ అయింది. ఇలా ఒకసారి కలుపుకుందాం. నేను అసలు కొంచెమైనా వాటర్ వేయలేదు, అయినా చూడండి చికెన్లో వాటరే రిలీజ్ అయింది. ముక్క అనేది మరి కొంచెం సేపు ఉడకాలి. కారం సాలకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కారం సాలలేదు, కొంచెం కారం వేస్తున్నాను. కర్రీ ఏంటి తెల్లగా ఉంది అంటే కారం మాత్రం కొంచెం వేసినా హెవీగా ఉంది. ఇది ప్రియా కారమే, కానీ రెడ్ కలర్ రావట్లేదు. కారం మాత్రం హెవీగా ఉంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాం. కర్రీ ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దాం. ఆయిల్ మొత్తం తేలింది, ముక్కలు ఉడికాయి కూడా. కొంచెం సేపు ఉంచుదాం. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. ఇలా ఉంచుకుంటేనే చల్లారిన కొద్దీ చిక్కబడిపోద్ది అన్నమాట. అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంతే ఈ వీడియో.